సీఎం రేవంత్ రెడ్డిపై బంజారా సేవల నాయకులు ఫైర్ అయ్యారు. కొడంగల్ లగచర్ల ఘటనలో బంజారా బిడ్డలను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారన్నారు బంజారా సేవల సేన నాయకులు. మా తండా మీద దాడులు చేస్తే ఊరుకోబోమన్నారు. మా భూముల జోలికి వస్తే సహించమని మండిపడ్డారు. ఫుట్బాల్ ఆట ప్రదర్శన మా మీద కాదు కేంద్రం మీద చూపించాలన్నారు. లంబాడీ సమాజాభివృద్ధికి నిధులు సేకరించాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం సీట్లో కూర్చున్నారంటే అది మేం పెట్టిన భిక్షే అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో బలవంతంగా మా లంబాడీ దగ్గర నుంచి భూములు లాక్కోవాలని ప్రభుత్వం ఏకావిక్కిన ఆ దండ మీద పడి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని విపరీతమైనటువంటి భయాలను గురి చేసి లాక్కోవాలని చూసామని సేవలసేనగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్న బంజారా సమాజం మొత్తం వారికి బాసగా నిలుస్తాం. రేవంత్ రెడ్డి గారికి ఫుట్బాల్ అంటే బాగా ఇష్టమని చాలా సందర్భాలు విన్నాం. ఈ ఫుట్బాల్ ఆట మా మీద దృష్టి సాసింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో కొట్టాలి, ₹1 ఎక్కువ నిధులు తెచ్చుకో. ఇంకా నీకు శాతమైతే నీకు ముఖ్యమంత్రి కూర్చోబెట్టిన లంబడోల మీద నీ ప్రతాపం కాదు. నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు అంటే మేము పెట్టిన భిక్ష, ఇది మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు స్పందించాలి. ఏం అమాయకమైనటువంటి లంబాడీలే కనబడరా? లంబాడీల భూములే మీ కంటికి కనబడాయా? మీకు వేల ఎకరాలు ఉన్నాయి కదా, మీ భూములు మీ బంధువుల ఇళ్లలో వేల ఎకరాలు ఉన్నటువంటి భూములు, ఆ భూములను ఎందుకు లాక్కోవడానికి మీరు ప్రయత్నం చేయరు? మా అమాయక గిరిజనుల మీద మీరు ఎందుకు పడి దోపిడీ చేద్దామని చూస్తా ఉన్నారు? మా భూములు ఎందుకు ఉంచుకోవాలని చూస్తా ఉన్నారు? ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మిమ్మల్ని భిక్ష ఇచ్చిన మా బంజారా జాతిని అంచాలని, భయప్రాంతాలకు గురి చేయాలని, అమాయకులైన లంబడోల గొంతు నొక్కాలని చూస్తే కాబట్టి రేవంత్ రెడ్డి నీ కుర్చీ శాస్త్రం అనుకోకు, నీ ముఖ్యమంత్రి కుర్చీ శాస్త్రం అనుకోకు. బిడ్డాన్ని నీ మిత్రుడు ఎంత సులువు అనుకుంటున్నావు, ఎంతో కష్టమున్నది. మా జాతిని విస్మరిస్తున్నావు. మా జాతికి ఇప్పటికే నువ్వు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం కాక అవమానిస్తున్నావు. అయినా మా భూమిలో లాక్కోవాలని మా మీద దాడులు చేసి మా మీద ఈరటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రెండో విషయం, మా సేనగా మా సప్లా నిధులు అయితే ఉన్నాయో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఈ సప్లా నుంచి ₹1 తీసి నువ్వు మూసి ప్రశాంత పేరు మీద, మూసి సుందరీకరణ పేరు మీద ఏదైతే అభివృద్ధి చేయాలని చూస్తున్నావో, ఆ మూసి మురికి తీయాలని చూస్తున్నావో, దాంట్లో సప్లా నిధుల నుంచి ₹1 వాడినా నిన్ను మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా న్యాయం పోరాటానికి మేము సిద్ధమైతే